సాధారణంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే రాజకీయ నేతలు ఒకే చోట కలవడం ఆసక్తికరంగా ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అలాంటిది జరిగింది. బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు ఒకే చోట కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సిరిసిల్ల నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్ని పర్యవేక్షించేందుకు వచ్చిన ఇద్దరు నేతలు నర్మాల ప్రాజెక్టు వద్ద ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఈ ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. అలాంటిది ఇప్పుడు ఒకే చోట చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పడానికి ఈ పరిణామాన్ని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే రాజకీయ నేతలు ఒకే చోట కలవడం ఆసక్తికరంగా ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అలాంటిదే జరిగింది. బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు ఒకే చోట కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సిరిసిల్ల నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్ని పర్యవేక్షించేందుకు వచ్చిన ఇద్దరు నేతలు నర్మాల ప్రాజెక్టు వద్ద ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఈ ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. అలాంటిది ఇప్పుడు ఒకే చోట చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పడానికి ఈ పరిణామం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే రాజకీయ నేతలు ఒకే చోట కలపడం ఆసక్తికరంగా ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అలాంటిది జరిగింది. బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు ఒకే చోట కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఒక పక్కన వరదలు అనే విషయం చర్చనీయాంశం అయితే, మరో పక్కన వీరిద్దరూ భేటీ అవడం ఏంటి, అనుకోకుండా జరిగిందా, లేదా కావాలని వస్తున్నా అని చెప్పని మీట్ అవుతానని చెప్పడం జరిగిందా? నర్మాలా ప్రాజెక్టు వద్ద వరదలో చిక్కున్నటువంటి 5 హెలికాప్టర్లు తరలించేటువంటి సందర్భంలో అక్కడికి కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ వచ్చారు. అదే సమయంలో కేటీఆర్ కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే అక్కడ సంజయ్ అదేవిధంగా కేటీఆర్లు కూడా తారసపడడం జరిగింది. ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మాట్లాడడం జరిగింది. మొత్తంగా వీరిద్దరు కూడా రాజకీయ పరంగా ప్రతిరోజు కూడా ప్రతి విమర్శలు చేసుకుంటారు. రాజకీయ సంబంధించిన అంశాలపైన కూడా కేటీఆర్ మీద బండి సంజయ్ మీద కేటీఆర్ కూడా ఆరోపణలు చేస్తుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఈ రోజు ఇక్కడ వరదలో చిక్కుకున్న వారిని రక్షించిన తర్వాత అక్కడికి వారిని పరామర్శించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రావడం జరిగింది. ఆయన వచ్చినటువంటి 5 నిమిషాల్లోనే, అంటే ఆయన ఏదైతే వరద ఉందో అక్కడికి చేరుకోకముందు ఒక కాన్వాయ్ దిగి ఆయన వెళ్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ కూడా రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో బండి సంజయ్ వాహనానికి ఎదురుగా కేటీఆర్ వాహనం కూడా రావడంతో ఆయన అక్కడ దిగి కేటీఆర్ దిగుతూ కూడా బండి సంజయ్ వెళ్ళడం జరిగింది. కరచాలనం ఇచ్చి వారిద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న వారంతా కూడా దీన్ని ఆసక్తికరంగా చూడడం జరిగింది. ఎందుకంటే ప్రతిరోజు కూడా విమర్శలు చేసుకుంటే వీరిద్దరు కూడా అక్కడ వారిని ఒకరినొకరు మాట్లాడుకోవడం, అదేవిధంగా 2 నిమిషాల పాటు చర్చించుకోవడం కూడా అక్కడ ఉన్న వారికి కొద్దిగా ఆసక్తికరంగా ఉన్నటువంటి సందర్భంలో దాన్ని చూసేందుకు కూడా అక్కడికి వచ్చినటువంటి జనం కూడా ఆసక్తి తిలకించడం జరిగింది.
రామకృష్ణ, అంటే ఒక విధంగా ఈ వరదల సమయంలో వాళ్ళ నియోజకవర్గాల్లో సహాయం కోసం అడిగి ఉండవచ్చు, ఎందుకంటే ఈయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి. మరో పక్కన రామకృష్ణ, ఎందుకంటే ఆల్రెడీ ఈ బండి సంజయ్కి తను లీగల్ నోటీసులు పంపించాడు పరువు నష్టానికి అంశానికి సంబంధించి. ఈ అంశంలో మళ్ళా ఇద్దరు ఇంత ఆప్యాయంగా కలవడం ఏంటి, ఒక విధంగా చర్చనీయాంశం అవుతుంది. కాంగ్రెస్ దీన్ని ఎలా వాడుకోబోతోంది ఈ అంశాన్ని? తప్పకుండా మీరు అన్నట్లు ఈ దృశ్యాలు గనక సోషల్ మీడియాలో గనక వైరల్ అయితే గనక కాంగ్రెస్ కూడా దీన్ని కామెంట్ చేసే అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఒక ఆరోపణ చేస్తూ ఉంటుంది, బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు ఒకటే, తెర వెనుక వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిరింది, ఆ ప్రకారమే నడుచుకుంటాయని చెప్పేసి కూడా ఎంతో కాలం నుంచి కూడా విమర్శలు ఇస్తూ ఉంటాయి. అయితే ఈ రోజు అసలు అంటే అక్కడ జరిగిందైతే అనుకోకుండా జరిగిన సంఘటన అయినప్పటికీ కూడా దాన్ని కాంగ్రెస్ కూడా ఒక అస్త్రంగా తీసుకునే అవకాశం ఉంది. సోషల్ మీడియా కనుక ఈ విజువల్స్ వైరల్ అయితే కనుక కాంగ్రెస్ దానిపైన విమర్శలు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామకృష్ణ, ఒక విధంగా ముందుగా ఎందుకంటే ఈ వరదల సమయంలో కరీంనగర్ పరిస్థితి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్కు చాలా తీవ్రంగా నష్టపోయారు రైతులు. ఈ అంశంపై బండి సంజయ్ ఏమైనా మాట్లాడారా? వారు ఎవరైతే అక్కడ వరదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం రక్షించిన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడడం జరిగింది. తాను గత మధ్యాహ్నం నుంచి కూడా దీనిపైన కూడా కేంద్ర మంత్రితో మాట్లాడడం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఫోన్ లో మాట్లాడి దానికి సంబంధించి వైమానిక సంబంధించినటువంటి హెలికాప్టర్ పంపించేందుకు కూడా తను మాట్లాడిన తర్వాతనే హక్కింపేట నుంచి పంపించడం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మొత్తంగా తన పార్లమెంట్ పరిధిలో వచ్చినటువంటి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల ప్రాజెక్టు వద్ద చిక్కున్నటువంటి అంశాన్ని ఆయన ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి బీజేపీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కూడా వారిని రక్షించేందుకు కూడా తీవ్ర ప్రయత్నం జరిగింది. అక్కడ జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఈ రోజు స్వయంగా ఆయన మరోసారి మంత్రితో కేంద్ర మంత్రితో మాట్లాడి ఇక్కడ హెలికాప్టర్ వచ్చేందుకు కూడా చొరవ చూపడం జరిగింది. ఆ తర్వాత అక్కడ స్థానిక బీజేపీ నేతల కోరిక మేరకు స్వయంగా ఆయనే వచ్చి కూడా వారిని పరామర్శించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.